తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో రంగంలోకి దిగిన ఏపీ సర్కార్ వివాదంపై ఈవోను నివేదిక కోరింది. ఇవాళ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు ఆలయ ఈవో శ్యామలరావు. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోనుంది. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. నెయ్యిని పరిశీలించిన సమయంలో నాణ్యత చాలా ఘోరంగా ఉందని, నాణ్యతని పెంచాలని సప్లైదారుని హెచ్చరించామని చెప్పారు. టెండర్దారుడు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవరూ సప్లై చేయలేదని నిపుణులు చెప్పారన్నారు. తక్కువ ధరకి నాసిరకమైన నెయ్యిని టెండర్దారుడు సప్లై చేశారని తెలిపారు. ఇక నెయ్యిలో కల్తీ జరిగినట్లు రిపోర్టు వచ్చిందని తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వుతో పాటు వివిధ రకాల కల్తీ జరిగినట్లు గుర్తించామని చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమల శ్రీవారి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో రంగంలోకి దిగిన ఏపీ సర్కార్ వివాదంపై ఈవోను నివేదిక కోరింది. ఇవాళ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు ఆలయ ఈవో శ్యామలరావు. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోనుంది. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. నెయ్యిని పరిశీలించిన సమయంలో నాణ్యత చాలా ఘోరంగా ఉందని, నాణ్యతని పెంచాలని సప్లైదారుని హెచ్చరించామని చెప్పారు. ఇక టెండర్దారుడు సప్లై చేసే ధరకు నెయ్యి ఎవ్వరూ సప్లై చేయలేరని నిపుణులు చెప్పారన్నారు. తక్కువ ధరకి నాసిరకమైన నెయ్యిని టెండర్దారుడు సప్లై చేశారని తెలిపారు. ఇక నెయ్యిలో కల్తీ జరిగినట్లు రిపోర్ట్ వచ్చిందని, నెయ్యిలో జంతువుల కొవ్వుతో పాటు వివిధ రకాల కల్తీ జరిగినట్లు గుర్తించామని చెప్పారు టీటీడీ ఈవో శ్యామలరావు. రైట్, ఇక తిరుమల లడ్డు వివాదం ముదురుతోంది. రోజు రోజుకి ముదురుతున్న ఈ అంశంపై ఏపీ సర్కార్ స్పందించింది. దీంతో టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి లడ్డు సప్లైదారుడితో మాట్లాడినట్లు కూడా శ్యామలరావు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఇప్పటికే చాలా ముదురుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా శ్రీవారి లడ్డు నెయ్యిలో కల్తీకి సంబంధించి ఇప్పటికే టీటీడీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ముఖ్యంగా ఏదైతే 5 డైరీల నుంచి వచ్చినటువంటి గత జూలైలో వచ్చినటువంటి 10 ట్యాంకర్లలో సుమారు
6 ట్యాంకర్లు మాత్రమే వినియోగించామని, ఆ 4 ట్యాంకర్లలో కల్తీ జరిగిందని గుర్తించి ఆ 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ సంస్థకు సంబంధించింది కావడంతో అవి రిటర్న్ పంపించడం జరిగిందని చెప్పి నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో తెలిపారు. ఇదే విషయం ఏపీ సీఎం చంద్రబాబు కూడా నివేదిక ఇవ్వనున్నట్లయితే తెలుస్తోంది. ప్రధానంగా 5 కంపెనీలకు సంబంధించి ఏదైతే నెయ్యిని కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ ఈవో తెలిపారు. ముఖ్యంగా దీనికి ఈ 5 కంపెనీలు చూసుకున్నట్లయితే ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, కృపారాం డైరీ, శ్రీ పరాగ్ మిల్క్, వైష్ణవి డైరీ, అంటే ఇటు 5 కంపెనీలతో వీళ్ళైతే కొనుగోలు చేస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ల్యాబ్ అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటు చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే టీటీడీలో ఉన్నటువంటి ధనానికి వాళ్ళు, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైనా వేరే కంపెనీలు సైతం ఉచితంగా ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. గత పాలకులైతే పూర్తిగా దీనికి విరుద్ధంగా పనిచేశారు. ఎందుకంటే ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేసినప్పుడే అయితే దానికి సంబంధించిన నెయ్యిని పూర్తి స్థాయిలో పరీక్షించాల్సి ఉంటుంది. కాబట్టి గతంలో ఈ ల్యాబ్ను అయితే ఏర్పాటు చేయలేదు. న్యూట్యూబ్ అనే పరికరం ఇక్కడికి ఏర్పాటు చేస్తే ల్యాబ్ లో 75 లక్షలు విలువ చేసే ఈ పరికరంతో పూర్తి స్థాయిలో నెయ్యి ఎంత శాతం ఉంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అక్కడ ల్యాబ్ లో పరీక్షించేందుకు అవకాశం ఉంటుంది. ఆ పరికరం సంబంధించి కూడా ఈ రోజు ఆయన నివేదిక ఇవ్వనున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ ల్యాబ్ అత్యాధునిక ల్యాబ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే మనం బయటికి వెళ్లి పరీక్షించాల్సిన అవసరం లేదు, బయట ల్యాబుల్లో టెస్టింగ్ చేయించాల్సిన అవసరం లేకుండా పోతుందని చెప్పేసి నిన్న ఈవో కూడా దీనిపై స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా స్వామివారి ఇప్పుడు జరిగేటువంటి అంటే ఏదైతే బెల్లం, బియ్యం, ఇటు నెయ్యి సంబంధించినటువంటి ముడి సరుకులకు సంబంధించి కొన్ని అంటే కొనుగోలు మాత్రం ప్రస్తుతానికి రద్దు చేస్తున్నాం. కొన్ని సంస్థల నుంచి మళ్ళీ కాంట్రాక్టులు పిలిచి, అంటే ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయి కొటేషన్ చెక్ చేసిన తర్వాతే, వారి నాణ్యతని చెక్ చేసిన తర్వాతే పూర్తిగా వారికి కాంట్రాక్టులు ఇస్తామని చెప్పేసి ఆయన కూడా తెలిపారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను కూడా ఈ రోజు ఆయన సమర్పించినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి నిన్న సమీక్ష అనంతరం ఏదైతే సీఎం కూడా ఆదేశాలు జారీ చేశారు, ఈఓకే పూర్తి ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి నిన్ననే కోరిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిని సంప్రదింపులు చేసినట్లయితే తెలుస్తోంది. ఆయనకి లేఖ కూడా రాశారని చెప్పి ఇప్పటికే అధికార వర్గాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ రోజు కూడా పూర్తిగా అంటే ఏదైతే ఈవో తెలిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. సువర్ణ. సునీల్, అయితే ఈ నివేదికలో ఏ అంశాలు పొందుపరిచారు? అలాగే టీటీడీ పాలక మండలితో ఏపీ సర్కార్ సమీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎందుకంటే టీటీడీ పాలక మండలి ఇంకా ఏర్పాటు కాలేదు కాబట్టి, కానీ టీటీడీ అధికారులు, వైసీపీ అధికారులు, గత అధికారులు చేసినటువంటి నిర్వహణపై పూర్తిగా చర్చించే అవకాశాలు ఉన్నట్టయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గత టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి చేసిన పనులే ఇవని చెప్పేసి ప్రధానంగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనే మొత్తం ఈ కొనుగోలు విషయాల్లో కావచ్చు, ప్రతి సెక్షన్ కంటే ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి పై అధికారిగా ఈయన వ్యవహరించారు. స్వామివారి కొనుగోలు విషయం కావచ్చు, కాంట్రాక్టుల విషయం కావచ్చు, ప్రతి నిధులు పూర్తిగా విడుదల చేసేదానికి కూడా పూర్తిగా ఈయన వ్యవహరించడం, దానిపై ఆయన పనితీరు గురించి ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలిస్తే ఖచ్చితంగా శిక్ష విధిస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. దీనిపై పూర్తిగా విచారణ జరగబోతుందని చెప్పేసి ఇప్పటికే తెలుస్తోంది. మరోవైపు లడ్డు విషయానికి వస్తే ప్రస్తుతం నందిని డైరీకి సంబంధించినటువంటి నెయ్యి వాడుతున్నాం, ఇప్పుడు వేరే సంస్థల నుంచి వచ్చేటువంటి నెయ్యిని వాడడం లేదని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. ముఖ్యంగా లడ్డు మంచి అంటే నాణ్యమైన లడ్డూని అందించడమే మా లక్ష్యం అని చెప్పేసి నిన్న ఈవో కూడా తెలిపారు. దానికి సంబంధించి ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఈ అధ్యయనాలు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ సునీల్. క్వాలిటీ మీద అంత కంట్రోల్ ఉండదు. వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు, మన ఓన్ ల్యాబ్ లేదు, మనం బయటికి పంపించాము, రేటే చాలా తక్కువ. ఈ 3 పరిస్థితుల్లో అసలు క్వాలిటీ ఘీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ 12th March 2024 ఫైనలైజేషన్ ఆఫ్ టెండర్ వాజ్ డన్ ఆన్ 8th May 2024 and date of supply order was 15/5/2024. So the rate finalized was 319 rupees. So that was the issue. So
he then 320 rupees. So then he started supplying. Then we asked him, we found 4 tankers. We found that 4 tankers వాళ్ళు సప్లై చేసిన 4 tankers క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపిల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది. చేస్తే ఇది చాలా అబ్నార్మల్గా ఉంది. 20.32 అంటే ఇట్ ఈస్ హైలీ అడల్టరేటెడ్ వాల్యూ. ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102కి కింద ఉండాలి. ఇట్ షుడ్ బి బిలో 102, బట్ ఇట్ ఈస్ అబౌవ్ 102, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. క్వాలిటీ మీద అంత